ముందుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్. వరి వంగడాలు పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం. ఈ విధంగా ముందుగా జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ మధ్యరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలతో మనం వరికోతలో ప్రారంభించడం జరిగింది. అంటే పండుగలు ఏ గుడికో లేకపోతే ఏ సినిమాకో పోతూ ఉంటారు, కానీ పండుగల్లో కూడా మన రైస్ అనేది ఎండబెట్టడం ఆరబెట్టడం రైస్ పర్పస్ కోసం 14% తేమ వచ్చేదాకా మనం ఆగే ప్రసక్తే లేదు. అన్నగారికి ప్రత్యేక అన్నగారు రావడం, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున, అదేవిధంగా బాబాయ్ వేటగిరి పొలయ్య, అందుగారు రైస్ మిల్లు డ్రైవర్ కొంతగాని గంగాధర్, అదేవిధంగా ఎండబెట్టడానికి ఆరబెట్టడానికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇది ఒక సంతోషకరమైన విషయం. పండగలు పెట్టుకొని రేపు ఉగాది పర్వదిన పండగ పెట్టుకొని కూడా మనం వడ్లు అనేది ఎండబెట్టడం ఆరబెట్టడం ప్రాసెస్ జరగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 365 రోజుల పాటు మనకు రైస్ కావాలి. ఈ విధంగా మనం వరి సాగు అనేది ఒక గమ్యం కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా వరి సాగు 14% తేమ వచ్చే విధంగా ఎండబెట్టడం ఆరబెట్టడం జరుగుతూ ఉంది. ఈ మబ్బులు మాయలు లేకుండా ఎండ వచ్చి ఈ తొందరగా ఆరిపోతే మనం స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇన్ని రోజుల నుంచి ప్రతిరోజు ఒక టీవీ సీరియల్ మాదిరిగా, ఒక బిగ్ బాస్ షో మాదిరిగా ప్రతిరోజు వీక్షించినటువంటి రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజుతో ఆ వరికోతలు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఇక వరుసగా కంటిన్యూగా ఇక తెలంగాణ సోనా MTV 1426 వరుసగా ఇక వరికోతలు హార్వెస్టింగ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఇదే అసలైన పండగ. ఓకే, థ్యాంక్ యూ. మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహారం టీమ్ మెంబర్స్ ప్రెజెంట్స్. థ్యాంక్ యూ. వరి కోతలకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి, పేరున అందరికీ. ఈ విధంగా మనం వరి కోతలు కోసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా 14% వచ్చే విధంగా తేమ, చిన్న తాత వేటగిరి వెంకటేశ్వర్లత తేమ 14% వచ్చే విధంగా ప్రతి గింజ ఒక 14% వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది. 14% వచ్చిన తర్వాతనే మనం స్టోరేజ్ చేసేది. తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఒక 4-5 నెలలు తాలిన తర్వాత అప్పుడు రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఏ ధాన్యమైనా సరే MTV 1426 కానీ, RNR 15048 తెలంగాణ సోనా కానీ, ఏ వరి వంగడం అయినా సరే 14% తేమ అనేది కంపల్సరీగా ఉండాలా. ఇట్స్ 100% మ్యాండేటరీ. అందుకే కష్టమైన నష్టమైనా సరే 14% తేమ వచ్చే విధంగా వచ్చిన తర్వాతనే వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మనం ఆ ఒడ్డుల్ని పైకి కిందకి వాటిని తర్జన చేయాలి ఖచ్చితంగా. ఇట్స్ 100% మ్యాండేటరీ. ఆ విధంగా చేస్తేనే అవి ఎండడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తేనే 14% తేమ వస్తుంది. 14% మాయిశ్చర్ కంపల్సరీగా రావాలి. ఎంత కష్టమైనా సరే 14% మాయిశ్చర్ వచ్చిన తర్వాతనే మనం వీటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ప్యాడీ డ్రైయింగ్ ప్రాసెస్, మీరు చూసే ప్రాసెస్సే ప్యాడీ డ్రైయింగ్. 14% తేమ వచ్చే విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఎవ్రీ 15 మినిట్స్, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాటిని ఆ విధంగా కలిపెట్టడం, ప్రతి గింజ కూడా ఎండడం, ప్రతి గింజలో కూడా తేమ 14% రావడం చేయడం జరుగుతుంది. ఏ గింజ ఎవరింటికి పోతుందో పండించిన వాళ్ళు మాకే తెలియదు. అందువల్ల ప్రతి గింజ ఒక అమూల్యమే, ప్రతి గింజ ఒక ఇంపార్టెంటే. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం. వరి సాగు కేవలం నాకు 4 నెలలు కానీ 4 నెలల 10 రోజులు కానీ అయిపోతుంది. కానీ ఒక రైస్ మిల్లర్గా ఒక 365 రోజుల పాటు ప్రతిరోజు 24/7 ఆడిస్తున్న కొంతగాని గంగాధర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ శుభ సందర్భంగా. ఎందుకంటే 365 రోజులు ప్రతిరోజు మనం రైస్ ఆడిస్తూ ఉంటాం. ఈ స్టోరేజ్ ఎన్ని పంట కాలం, ఒక 4 నెలలు పంట, తర్వాత ఒక 4 నెలలు స్టోరేజ్, 8 నెలలు 9 నెలలు రైస్ వచ్చేస్తుంది. కానీ 365 రోజుల పాటు మనం రైస్ ఆడిస్తూ ఉంటాం. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం కొంతగాని గంగాధర్ గారికి. మా టీమ్ మెంబర్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి టీం మెంబర్స్కే ఆ ప్రకృతి రత్న అవార్డు అనేది అంకితం ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము వరి కోత స్టార్ట్ చేసాము. ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నాము.
దానికి ఈరోజు ఒక స్టార్ట్ చేసాము. మరి అందులోనే ఎండబెట్టే ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. 14% తేమ 14% తేమ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత స్టోరేజ్ జరుగుతూ ఉంది. ఓకే బాబాయ్ నాన్న తర్వాత కుడి భుజం ఎడ భుజం ప్రకృతి రత్న హర్షత్ విహార్ టీం మెంబర్స్లలో తర్వాత నాన్నగారి తర్వాత మెయిన్ టీం మెంబర్ వచ్చి బాబాయ్ వేడిగారి పాలయ్య గారేను. ఆ విధంగా 14% తేమ వచ్చేదాకా వీటిని ఆపే ప్రసక్తే లేదు. 14% తేమ వచ్చిన తర్వాతే వాటిని రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. పండుగ సంబరాలు అందరూ పండుగ చేసుకుంటూ ఉంటే మనము ఈ విధంగా ధాన్యాన్ని ఎండబెట్టడం ఆరబెట్టడం చేయడం జరుగుతూ ఉంది. ఓకే మేము ముందుగా చెప్పాం కదా, మేము ప్రతిరోజు పండుగల సంబరాలు జరుపుకుంటాం. అంటే పండుగ అయిన పనులు అందరి ఇంటికాడ చేసుకుంటాం. మేము అయినా కానీ మేము పొలంలో చేసుకుంటాం. పండుగ చేసుకుంటాం, జరుపుకుంటాం, ఇష్టంగా చేసుకుంటాం. అది మా ప్రతిరోజు పండుగ అనేది మేము ముందుగా చెప్పాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మరికి దుర్గారావు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేము వరికోత ప్రారంభించాము. ఈ ఒడ్డులకి 14% తేమ తెప్పించిన దాకా ఎండబెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు చదువురాక చాలా ముందుగా పాట కోస్తున్నాము. ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి చౌటు వెంకయ్య ప్రాణ స్నేహితుడు, ట్రాక్టర్ డ్రైవరు. అదేవిధంగా కొమ్మరిగారి దుర్గారావు అన్నగారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన్మధరపేట గ్రామంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రతిరోజు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే థ్యాంక్ యూ. నా పేరు హరీష్. ఉగాది శుభాకాంక్షలు. ఉరికోతలో జరుగుతూ ఉంది. ఈయన కొత్తగా వచ్చిన టీం మెంబరు హరీష్, ఏకుల హరీష్, మెయిన్ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఈ విధంగా మా టీం మెంబర్ అవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు టీం మెంబర్స్ అందరూ. ఈ విధంగా 14% తేమ వచ్చేదాకా వీటిని ఆ లోపల స్టోరేజ్ 14% వచ్చిన తర్వాతనే స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ.